వస్త్ర దుకాణంలో జరిగిన దొంగతనంపై అద్దంకి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చీరాలకు చెందిన 3 పురుషులు 2 మహిళలు ఓ ఆటోలో అద్దంకి వచ్చారు. కమటేశ్వరాలయం పక్కనున్న వస్త్ర దుకాణంలో దుస్తులు కొనుగోలు చేస్తున్నట్లు నటించి చొక్కాలు ప్యాంట్లు తీసుకుని అక్కడే నిలిపిన ఆటోలో పరారవుతుండగా దుకాణ యజమాని గుర్తించారు. వారు ప్రయాణిస్తున్న ఆటో సమీపంలోని నూడిల్స్ బండిని ఢీకుని నిలిచిపోగా వెంటనే వస్త్ర దుకాణ యజమాని ఒకరిని పట్టుకోగా మిగిలిన వారు పరారయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చీరాలకు చెందిన నిందితుడు కె మధు ఆటో అపహరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. వస్త్ర దుకాణి యజమాని శివారెడ్డి ఫిర్యాదు మేరకు సిఐ సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు ఉన్నారు. ఇదే ఇంక వాళ్ళ ముందు ఎందుకు రాత్రి సైలెంట్లో పెట్టాను మళ్ళీ చదువుతున్నా అంటారా. కొట్టేటప్పుడు తీపకండి తప్పు. 2 కట్టలు మొత్తం కాలం లోపల పెట్టాడు లుంగి నా పేరు శివారెడ్డి అన్న. అది ఈ పాత విజయలక్ష్మి ఉంది కదా, దాని ఎదురు వైష్ణవి నైట్ వేస్ట్ అని చెప్పి నైట్ ప్యాంట్లు టీషర్ట్లు అన్ని రకాలు అమ్ముతూ ఉంటాము. అయితే ఈరోజు 11 గంటలకి ఇట్లా ఒక బ్యాచ్ లాగా వచ్చారనమాట. వాళ్ళు 2 జెంట్స్ లేడీసు ఎట్లా అంటే కన్ఫ్యూజ్ చేస్తారు. కన్ఫ్యూజ్ చేసి అడ్డంగా నుంచొని ఇటు పక్కన అంటే మా ఈ టీషర్ట్లు అవి కట్టలు కట్టేసుకొని 10 పీసులు కట్టలు కట్టుకొని ఉంటాం. ఆ కట్టలు వాళ్ళు లుంగి తీసి లోపల ఇట్లా పెట్టుకొని ఆల్రెడీ అంటే చిన్నపిల్లలకు ఒకటి అని చెప్పి టీషర్ట్లకి అని చెప్పి ఇట్లా మనల్ని కన్ఫ్యూజ్ అంటే నేను ఒక్కడనే ఉంది ఇక్కడ సేల్స్ చేయడానికి. 3 కస్టమర్ లాగా వచ్చి ఇతను వచ్చేసరికి లుంగి కింద పెట్టేసుకొని అటువైపు ఆటోలో పెట్టేసుకొని వచ్చేసాడు. 2 కట్టల దాకా ఐటమ్ తీసుకున్నాడు. మళ్ళీ వచ్చి 3వ కట్ట ఇట్లా లోపల పెట్టుకోవడం చూసి గదిమేసరికి పరిగెత్తుకుంటూ ఆటోలో పరిగెత్తాడు. ఆటో తీసుకొని పరిగెత్తాడు. వీళ్ళు వచ్చేసరికి కస్టమర్ లాగా ఉన్నారు, కానీ వీళ్ళు కూడా వాళ్ళే, కానీ ఇక వెళ్ళిపోయారు. అప్పుడు నేను పరిగెత్తి వాళ్ళని పట్టుకుందామంటే నాకు అక్కడ షాప్ దగ్గర ఎవరు లేరని చెప్పి నేను ఇంకా ఆగాను. మా మిస్సెస్ని పిలవగానే నేను బండి వేసుకొని మళ్ళీ ఎక్కడైనా దొరుకుతారేమో, ఆటోలో వెళ్ళిపోయారు కదా దొరుకుతారేమో అని చెప్పి మెయిన్ రోడ్డు ఇటువైపు బట్టల షాపులు అటువైపు ఉన్నారేమో అని చెప్పి చూసుకుంటా మళ్ళీ భవానీ సెంటర్లో అటువైపు వెళ్ళా. అక్కడ వచ్చేసరికి భవానీ సెంటర్లో మసీదు కొంచెం యువతల వైపు అక్కడ ఆటోలో ఆగి ఉన్నారు. అతను పొట్టిగా లుంగి పూల చొక్కాయి బాగా నోటెడ్గా అన్నట్టు అనిపించింది. ఇక వెళ్ళి ఆ ఆటో దగ్గరికి వెళ్ళి పట్టుకోగానే ఇక పరిగెత్తారు. ఆటో వచ్చేసరికి గేర్లో ఉండేసరికి అది పక్కన నూడిల్స్ బండికి తగిలి నూడిల్స్ బండి కూడా కింద పడింది. జనాలు వచ్చేసరికి అతను పరిగెత్తడం చూసి కొంతమంది జనాలు వెళ్ళి అతన్ని తీసుకొచ్చారు. పట్టుకొని వాళ్ళే జనాలే తీసుకొచ్చి నా ఐటమ్ వచ్చేసరికి ఆటోలోనే ఉంది. ఆ ప్యాంట్లు కానీ టీషర్ట్లు కానీ తీసుకున్నాను. ఈలోపు ఇట్లానే పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇట్లా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. వాళ్ళు వచ్చేసరికి చీరాల నుంచి వచ్చారంట. మొత్తం వచ్చేసరికి 4 లేడీసు 2 వచ్చేసరికి జెంట్స్. కానీ వాళ్ళు అందరూ ఎంతమంది అనేది బ్యాచింగ్గా వచ్చారనమాట. కరెక్ట్గా వాళ్ళు కదా అనేది మొత్తం అయితే నాకు క్లారిటీ లేదు ఎంతమంది వచ్చారనేది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.